ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండల ఇన్ఛార్జ్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యం అను కార్యక్రమం ఆగస్టు 12న జరగనుంది. రండి తరలి రండి మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ముందుండి పనిచేయాలని, గ్రామాన ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగస్టు 12న జరిగే మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహపరిచారు. సమావేశంలో సీనియర్ నాయకులు నేదునూరి విజయ్ కుమార్, తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మండలాధ్యక్షుడు శుభకర్, గ్రామ అధ్యక్షులు నల్లముత్తు ఇంద్రారెడ్డి మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకుల్ని కార్యకర్తలను కలుస్తూ కమల వికాసం కోసం వారు సారథ్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన, వేలాదిగా కార్యకర్తలు తరలివస్తున్నారు. కాబట్టి 12వ తేదీ ఉదయం 9:30 గంటలకి లీలామహల్, అందరూ తెలుసా లీలామహల్ అంటే తిరుపతి లీలామహల్ కూడలి దగ్గర 9 గంటలకి మనం కలవాలి. ఉదయం 9 గంటలకి మనందరం అక్కడ కలిసి మాధవ్ గారు వచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి పాదయాత్రగా పాత దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, తుడా ఆఫీస్ పక్కన కచపి అని ఒక నూతన ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలో సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి, అందులో భాగంగానే ఈ పాంప్లెట్లు పివిఎన్ మాధవ్ గారి సారథ్యం ఆగస్టు 12ని పాంప్లెట్ కూడా రాష్ట్ర పార్టీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ ఈ రోజు నుంచి మీటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మినిమం 50 మందిని కావాలి. ప్రతి ఒక్కరూ ఈ పాంప్లెట్ 50 మంది మీకు తెలిసిన వాళ్ళ మిత్రులు కానీ, షాప్ యాజమాన్యులు కానీ, దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళు కానీ, ఇళ్ళకి కానీ వెళ్ళి కానీ ఇచ్చి సుమారుగా మాధవ్ పర్యటన ఉందని చెప్పి, అంటే ఇంటింటికి బీజేపీ. నరేంద్ర మోడీ గారు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజల గుండెల్లో ఉన్నాడు.